ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరోసారి భారత్ సర్జికల్ స్ట్రైక్, మయన్మార్లోని వేర్పాటువాదులపై దాడులు, చైనా సహకారంతో రెచ్చిపోతున్న వుల్ఫా ఐపై దాడి, ఈశాన్య రాష్ట్రాల్లోని మిలిటెంట్లపై డ్రోన్స్తో అటాక్, 300 డ్రోన్స్తో విరుచుకుపడ్డ భారత్ సైన్యం, 3 కమాండర్లు హతం, 19 మందికి తీవ్ర గాయాలు. పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ మరోసారి సర్జికల్ స్ట్రైక్ని చేపట్టింది. అయితే ఈసారి పాకిస్తాన్ మీద కాకుండా ఈశాన్య రాష్ట్రాల్లో చైనా సహకారంతో రెచ్చిపోతున్న వేర్పాటువాదులపై ఈ సర్జికల్ స్ట్రైక్ని చేపట్టింది. మయన్మార్లోని వుల్ఫా ఐ అంటే యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం ఇండిపెండెంట్ వేర్పాటు సంస్థతో పాటు మరో సంస్థ నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ కఫ్లాంగ్ సంస్థ స్థావరాలపై డ్రోన్లతో విరుచుకుపడింది. ఒకేసారి 300 డ్రోన్లతో ఏకకాలంలో ఈ దాడులు చేసింది. ఈ దాడుల్లో వుల్ఫా ఐ సంస్థకు సంబంధించిన 3 కమాండర్లు చనిపోయినట్లు ఆ సంస్థ స్వయంగా ప్రకటించుకుంది. మరో 19 మంది తీవ్రంగా గాయపడినట్లు చెబుతోంది. భారత సరిహద్దుల్లోని మయన్మార్లో నాగా స్వయంపాలిత ప్రాంతమైన హోయత్ బస్తీలోని వుల్ఫా ఐ తూర్పు కమాండ్ ప్రధాన కార్యాలయం, అలాగే వక్తం బస్తీలోని 779వ శిబిరంతో పాటు మరో 2 శిబిరాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ఈ దాడులు ఏకకాలంలో 2 గంటల పాటు నిర్విరామంగా కొనసాగినట్లు తెలుస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో భారత్ని ఇబ్బంది పెడుతున్న వేర్పాటువాదులపై జరిపిన ఈ దాడులకు 300కు పైగా డ్రోన్లను వినియోగించినట్లు సమాచారం. ఈ దాడుల్లో వుల్ఫా ఐ అగ్ర కమాండర్ నయన్ మేది అలియాస్ నయన్ అసోం మరణించినట్లు వుల్ఫా ఐ తెలిపింది. పరేష్ బారువా నేతృత్వంలోని నిషేధిత వుల్ఫా ఐ సంస్థకు ఆయన కీలక వ్యూహకర్తగా, సైనిక శిక్షకుడుగా ఉన్నాడు. అలాగే ఈ డ్రోన్ దాడుల్లో NSCN-KKకు సంబంధించిన శిబిరాలు కూడా పూర్తిగా దెబ్బతిన్నట్లుగా తెలుస్తుంది. కాగా నయన్ అసోం అంత్యక్రియలు నిర్వహిస్తున్నటువంటి సమయంలోనే శిబిరంపై మరోసారి క్షిపణి దాడి జరిగిందని వుల్ఫా ఐ పేర్కొంది. ఆ సమయంలో బ్రిగేడియర్ గణేష్ అసోం, అలాగే కల్నల్ ప్రదీప్ అసోం మరణించారని ప్రకటించుకుంది. ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేసింది. మయన్మార్లోని కచిన్ ఇండిపెండెంట్ ఆర్మీ, నాగా తిరుగుబాటుదారులు, పాక్ గూఢాచార సంస్థ ISI, ఆఫ్ఘన్లోని ముజాహిద్దన్తో వుల్ఫా ఐకి సంబంధాలున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు దీని వెనక చైనా సపోర్ట్ కూడా నడుస్తున్నట్టుగా సమాచారం. మయన్మార్లోని నిషేధిత వుల్ఫా ఐ శిబిరాలపై డ్రోన్ దాడులు చేయలేదని భారత్ సైన్యం ఆదివారం స్పష్టం చేసింది. వుల్ఫా ఐ చేసిన ప్రకటనను భారత్ సైన్యం ఓ ప్రకటనలో ఖండించింది. ఈ వేర్పాటువాద సంస్థలకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను చైనా మద్దతు ఉంది. వీటిని వెనక నుంచి ప్రోత్సహిస్తూ భారత్లోని ఈశాన్య రాష్ట్రాల్లో అల్లర్లు సృష్టించడమే కాకుండా భారత్ భూభాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలని డ్రాగన్ కంట్రీ గత కొన్నేళ్లుగా కుయుక్తులను పన్నుతోంది. పాకిస్తాన్ కాశ్మీర్లో ఏ విధంగా ఉగ్రవాదులను సపోర్ట్ చేస్తుందో అదేవిధంగా చైనా కూడా వీరికి పరోక్షంగా సహకారం అందిస్తున్న విషయాన్ని భారత్ పసిగట్టింది. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కు బుద్ధి చెప్పిన ఇండియా ఇప్పుడు ఈ డ్రోన్ అటాక్ ద్వారా డ్రాగన్ దేశానికి తమ జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టమన్న మెసేజ్ని పంపిందని జాతీయవాదులు చెబుతున్నారు. భారత్ దాడుల విషయాన్ని బహిరంగంగా ప్రకటించకపోయినా తమ దేశాన్ని ఇబ్బంది పెట్టేవారు ఉగ్రవాదులైనా సరే, వేర్పాటువాదులైనా సరే, ఏ మూల దాక్కున్నా అటాక్ చేస్తామన్న సందేశాన్ని శత్రు దేశాలకు పంపినట్లుగా చెప్పుకోవచ్చు ఈ దాడిని. ఇప్పటికే కశ్మీర్, ముఖ్యంగా పాక్ ఆక్రమితటువంటి కశ్మీర్ నుంచి
అనేక మంది ఉగ్రవాదులను భారత్లోకి చొరబాటు చేసే విధంగా పాకిస్తాన్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగినటువంటి పహల్గామ్ అటాక్లో దాదాపుగా 26 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ విలవిల్లాడింది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి సైనిక స్థావరాలపైన, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాల మీద భారత్ ఒక్కసారిగా విరుచుకుపడింది. అందుకు ప్రతిగా పాకిస్తాన్ భారత భూభాగం పైన భారత పౌరుల్ని టార్గెట్ చేస్తూ అనేక డ్రోన్లు పంపింది. అయితే వీటిని మన S-400 అలాగే డ్రోన్లకు సంబంధించినటువంటి వ్యవస్థ, నిర్వీర్య వ్యవస్థ వాటిని చాలా చాకచక్యంగా ధైర్యంగా అడ్డుకుంది. ఆ తర్వాత భారత్ నేరుగా పాకిస్తాన్లో ఉన్నటువంటి అనేక మిలిటరీ స్థావరాలను స్మాష్ చేసింది. అయితే ఇప్పుడు వెంటనే అమెరికా మధ్యవర్తిత్వం తీసుకొని సీజ్ ఫైర్ను ప్రకటించే విధంగా భారత్కు సూచన చేసింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మీకు తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ ముగియలేదు. ఏ సందర్భంలో అయినా సరే ఉగ్రవాదులు తమ దేశాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే, తమ పౌరుల్ని లక్ష్యంగా చేసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని భారత ప్రధాని చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా పాకిస్తాన్కు వెనక నుంచి సపోర్ట్ చేస్తూ పాకిస్తాన్కు ఆయుధాలను అలాగే పాకిస్తాన్కు ఆయుధ సంపత్తిని అందిస్తున్నటువంటి చైనా, ఈశాన్య రాష్ట్రాల్లో చైనా భారత్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. అనేక సందర్భాల్లో భారత సైనికులు చైనా దేశానికి సంబంధించినటువంటి సైనికులు బాహాబాహికి దిగినటువంటి సంగతి తెలిసిందే. అందులో కొంతమంది చనిపోయిన విషయం కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఈశాన్య రాష్ట్రాల్లో అసోం కావచ్చు, నాగాలాండ్ కావచ్చు, ఇలాంటి ప్రాంతాల్లో మయన్మార్ దేశంలో కేంద్రంగా చేసుకొని కొంతమంది వేర్పాటువాదులు అక్కడ తమకు స్వయంగా తమ రాష్ట్రాన్ని తాము పరిపాలించుకుంటామని, తమకు ఒక సపరేట్ దేశం కావాలంటూ కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వాదాన్ని వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వీరందరికీ కూడా వెనక నుంచి చైనా సపోర్ట్ చేయడం, వీరందరికీ వెనక నుంచి చైనా ఆయుధాలను అందించడం, వీరందరికీ వెనక నుంచి ఆర్థికంగా సపోర్ట్ అందించడం, ఇలా భారత్ను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం పదే పదే చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వాళ్ళందరూ కూడా ఒకే ఒక్క సమాధానం చెప్పింది భారత్. అది పాకిస్తాన్ అయినా, చైనా అయినా, ఎవరైనా సరే, ఉగ్రవాదులైనా సరే, వేర్పాటువాదులైనా సరే, ఎవరైనా సరే తమ దేశం జోలికి వస్తే, తమ దేశంలోని ఏ భూభాగాన్నైనా టార్గెట్ చేస్తే వాళ్ళెవ్వరినీ కూడా వదిలిపెట్టం. వాళ్ళు పాకిస్తాన్లో ఉన్న, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న, ఇప్పుడు మయన్మార్ లాంటి పొరుగు దేశంలో ఉన్న, పొరుగు ప్రాంతంలో ఉన్న, ఎక్కడ నక్కి ఉన్నా, దాగి ఉన్నా వాళ్ళని వదిలిపెట్టేది లేదు. వాళ్ళ వెనుకున్నటువంటి వారు, వాళ్ళని లీడ్ చేస్తున్నటువంటి వాళ్ళు టాప్ కమాండర్స్తో సహా లేపేసింది భారత్. 3 టాప్ కమాండర్లు ఈ దాడుల్లో చనిపోయారు. అయితే భారత్ ఈ విషయాన్ని అధికారికంగా ఎక్కడ కూడా ప్రకటించలేదు. అయితే ఉల్ఫా ఐ మాత్రం స్వయంగా ఈ దాడుల గురించి చెప్పింది. ప్రపంచానికి ఈ దాడుల గురించి తెలియకపోయినా కూడా నేరుగా స్వయంగా ప్రకటించుకుంది ఉల్ఫా ఐ. భారత సైన్యం తమ మీద దాడి చేసింది. భారత సైన్యం ఒక్కసారిగా 300 డ్రోన్లను తమ మీదకు పంపింది. తమ టాప్ కమాండర్ చనిపోయినటువంటి క్రమంలో, అతనికి అంత్యక్రియలు జరుపుతున్నటువంటి సందర్భంలో కూడా మళ్ళీ మరొకసారి దాడి చేసింది. ఆ దాడిలో మరో 2 టాప్ కమాండర్లు కూడా చనిపోయారు అంటూ స్వయంగా ప్రకటించుకుంది ఉల్ఫా ఐ. ఉల్ఫా ఐ నాగాలాండ్లో అక్కడున్నటువంటి స్థానికులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. అక్కడున్నటువంటి ఆర్థిక అసమానతలను, కొంతమంది పేదవారిని తమ వైపు ప్రలోభాలు పెట్టి తమ సంస్థలోకి జాయిన్ చేసుకొని భారతదేశాన్ని, భారత సైన్యాన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసింది. వీళ్ళ వెనక అటు పాకిస్తాన్ పరోక్ష సహకారం, మరోవైపు చైనా. సో ఇప్పుడు చైనాకు కూడా చెప్పకనే చెప్పింది భారత్, తమ జోలికి వస్తే ఎవరిని కూడా వదిలిపెట్టమంటూ ఒక స్ట్రాంగ్ మెసేజ్ని పంపింది ఈ దాడుల ద్వారా. అది కాశ్మీర్లో అయినా సరే, పాకిస్తాన్లో అయినా సరే, ఇప్పుడు మయన్మార్లో అయినా సరే, ఎవరైనా సరే తమ జోలికి వస్తే, తమల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే వాళ్ళని వదిలిపెట్టం, వదలబోం. ఎక్కడ దాక్కున్నా, ఏ మూల, ఏ గదిలో దాక్కున్నా, అది ఏ శిబిరమైనా సరే, ఏ క్యాంప్ అయినా సరే వాళ్ళని వదిలిపెట్టేది లేదు అనేది మరొకసారి సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా, డ్రోన్స్ అటాక్ ద్వారా భారతదేశం మన శత్రు దేశాలకి ఒక ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని పంపింది. మీరేమనుకుంటున్నారు? ఆపరేషన్ సింధూర్ తర్వాత డ్రాగన్ కంట్రీకి ఇచ్చినటువంటి
హెచ్చరికను, ముఖ్యంగా మయన్మార్లో ఉన్నటువంటి వేర్పాటు వాదులను, అక్కడ ఉన్నటువంటి మిలిటెంట్స్ను డ్రోన్స్ అటాక్ ద్వారా ఏకకాలంలో 300 డ్రోన్స్ ద్వారా అటాక్ చేసి, అది ఏ దేశమైనా భారత్ జోలికి వస్తే వదిలిపెట్టేది లేదు, వాళ్ళ వెనకున్న వారికి ఒక సరైనటువంటి మెసేజ్ను భారత్ పంపిందనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.